వేములవాడలోని కోనరావుపేటలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలుండేవని, ప్రతి రైతుకు ప్రతి రాత్రి జాగారం చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ 3 గంటల కరెంటు అంటుందని, కాంగ్రెస్ ఇచ్చే 3 గంటల కరెంటు కావాలా లేక బీఆర్ఎస్ ఇచ్చే 24 గంటల కరెంటు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు. అనంతరం కోనరావుపేటకు గోదావరి నీళ్లు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు కేటీఆర్. భార్య పిల్లలు ఇంట్లో పెట్టి అర్ధరాత్రి వెయ్యి అపరాత్రి వెయ్యి పాము గుట్టి దచ్చుడు, తేలుగుట్టి దచ్చుడు, ఆడనో ఇన్నో పోలీసు వాళ్ళు నక్సలైట్లని కాల్చి చంపుడు. ఇది ఆనాటి రోజులు. వాస్తవమా కాదా యాద్ చేసుకోండి. సరే, ఇవాళ 9.5 ఏళ్ల తర్వాత కొంతమందికి జల్దీ మర్చిపోతున్నాం మనం. ఇది వరకు పరిస్థితులు ఎట్లుండే అనేది యాద్ మర్చిపోయింది. ఈ చిన్న రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చుడు బేకారు, వీళ్ళకు 3 గంటల కరెంటు చాలు. 10 HP మోటార్ పెడితే 3 గంటలలోనే 3 ఎకరాలు వారుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి 3 గంటల కరెంట్ ఇచ్చుకుందామా? 3 గంటల కరెంట్ కావన్నా? 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయండి, 24 గంటలు కావాలంటే మా కోటేయండి. ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, దొంగోలు వచ్చే కరెంటుకు అర్ధరాత్రి పోయి కావలగాసే పరిస్థితులు. శివరాత్రికి మాత్రమే మీరు జాగారం చేస్తారు, కానీ కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ లో ప్రతి రాత్రి రైతుకు జాగారం, ప్రతి రాత్రి బాయికాడికి పోయేందుకు అర్ధరాత్రి భార్య పిల్లలు ఇంట్లో పెట్టి అర్ధరాత్రి వెయ్యి అపరాత్రి వెయ్యి పాము గుట్టి దచ్చుడు, తేలుగుట్టి దచ్చుడు, ఆడనో ఇన్నో పోలీసు వాళ్ళు నక్సలైట్లని కాల్చి చంపుడు. ఇది ఆనాటి రోజులు. వాస్తవమా కాదా యాద్ చేసుకోండి. సరే, ఇవాళ 9.5 ఏళ్ల తర్వాత కొంతమందికి జల్దీ మర్చిపోతున్నాం మనం. ఇది వరకు పరిస్థితులు ఎట్లుండే అనేది యాద్ మర్చిపోయింది. ఈ చిన్న రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చుడు బేకారు, వీళ్ళకు 3 గంటల కరెంటు చాలు. 10 HP మోటార్ పెడితే 3 గంటలలోనే 3 ఎకరాలు వారుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి 3 గంటల కరెంట్ ఇచ్చుకుందామా? 3 గంటల కరెంట్ కావన్నా? 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయండి, 24 గంటలు కావాలంటే మా కోటేయండి. ఆ రోజుల్లో కాంగ్రెస్